ఓకే ఓకే లక్ష్మణరావు గారు ప్లీజ్ వాయిస్ మ్యూట్ చేయండి ప్లీజ్. రైట్ ఓకే ఓకే మేడం ప్లీజ్ మేడం టైం లేదు. ఓకే రైట్ సార్ ప్లీజ్ సార్. ఇది విమర్శలు ప్రతి విమర్శలు కాదు. ఇక్కడ వాళ్ళ ప్రజలు కోరుకునేది ఏంటంటే అధికార పార్టీ ప్రతిపక్షంపై దాడి చేయమని కాదు, ప్రతిపక్షం అధికార పార్టీ పైన అసత్య ఆరోపణలు చేయడం అని కాదు. ఇక్కడ ఇష్యూ ఏంటి? ప్రజలు కోరుకునేది వాళ్ళకు కావాల్సింది హామీలు నెరవేర్చడం, వాళ్ళకు కావాల్సింది ఉద్యోగాలు. ఏది యువత కోరుకునేది, మహిళలు కోరుకునేది భద్రత, రైతులు కోరుకునేది వాళ్ళ పంట దిగుబడి పెరగటం, వాళ్ళకే కొంత లాభసాటి వ్యవసాయంగా చేయడం. ఇలా అన్ని వర్గాల ప్రజలు వాళ్ళ ఆకాంక్షలు ఏంటి దాని వైపు వెళ్ళాలి. ఏది ఇలాంటి విమర్శలు ప్రతి విమర్శలు ఇవాళ ఎవరు కోరుకోరు అన్నమాట. ప్రతిపక్షంగా పోరాటం చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి పైన ఉంది. అతను పోరాటంలో కూడా కొంత చిత్తశుద్ధి చూపించాలి. ఏది వాస్తవాల ప్రాతిపదిక పైనే ఆయన విమర్శలు నడపాలి. అదేవిధంగా ఈ అధికార పార్టీ కేవలం ప్రతిపక్షం పైన దాడి చేయటం కాదు, నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు కావాలి, నిర్మాణాత్మకమైనటువంటి జవాబుదారీతనం కావాలి. ఇదేం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో? ఇదే ఒక దురదృష్టకర పరిణామాలు. ఇప్పుడు ప్రజలు దృష్టి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంగా ఇప్పుడు ఎలా పనిచేస్తున్నాడు, గతంలో చంద్రబాబు ప్రతిపక్షంగా ఎలా పనిచేశాడు కంపేర్ చేసుకుంటారు. ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటారు. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు ఎలా పనిచేశాడు, ప్రతిపక్ష నాయకుడిగా జగన్ ఎలా చేస్తున్నాడు. నెక్స్ట్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఎలా పనిచేశాడు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎలా పనిచేస్తున్నాడు. కంపారిజన్ అలా ఉంటుంది. అంటే ఏంటి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు సమర్థంగా చేస్తున్నాడా లేదా, ఆయన ఏంటి ఇప్పుడు ఇటు శాంతి భద్రతలు కాపాడుతున్నాడా లేదా, బాధితులకు ఆయన వెంటనే టచ్లోకి వెళ్తున్నాడా లేదా, ఉపశమనం కల్పిస్తున్నాడా లేదా. గతంలో మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆ బాధ్యత అంతగా నిర్వర్తించాడా కంపేర్ చేసుకుంటారు. కేంద్రం నుంచి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఎంత రాబడుతోంది, ఏ విధంగా నిధులు తెస్తోంది. ఇదే జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు 22 మంది లోక్సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు, మరి దగ్గర దగ్గర అంతా 33 మంది లోక్సభ బలంతో రాజ్యసభ బలంతో ఆయన ఆంధ్రప్రదేశ్కి ఎంత సాధించాడు. ఇప్పుడు రాజ్యసభలో వీళ్ళకి అసలు బలం లేదు. వీళ్ళకు ఉన్నది ఎంత 21 లోక్సభలో బలం, దాంతో ఎంత రాబడుతున్నారు, ఎంత సాధిస్తున్నారు. కంపారిజన్ ఇలా ఉంటుందన్నమాట. అంటే అధికార పార్టీ గతంలో ఎలా చేసింది, ఈ అధికార కూటమి ఇప్పుడు ఎలా చేస్తోంది కంపేర్ చేసుకుంటారు. ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళుతున్నారు. అడపాదడప ఆయన వారానికి 3 రోజులు మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతున్నారు. అది కూడా ఒక రాంగ్ మెసేజ్ వెళ్తోంది. దానికన్నా కూడా ఆయన అక్కడే ఉండాలి, ఇక్కడ తాడేపల్లిలోనే ఉండాలి. ఎప్పుడన్నా వెళ్తే బయటకు వెళ్ళొచ్చు, పిల్లల దగ్గరికి వెళ్ళొచ్చు, తన కూతురు దగ్గర, అది వేరే విషయం. కుటుంబపరమైన విరామం లేకుండా ఇవాళ ప్రజలకు చేయమని ఎవరు కోరుకోరు. రేపు ఆయన సభా పోరాటం మరి నాంది పలకాలి. శాసనసభలో రేపు బడ్జెట్ సమావేశాలు వస్తుంటాయి. మనకి ఆల్రెడీ అక్టోబర్తో అయిపోతుంది. ఈ బడ్జెట్ మరి ప్రవేశపెట్టాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా. పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రి, చాలా లాంగ్ పీరియడ్ జరుగుతుంది. మీకు తెలుసు బడ్జెట్ సెషన్స్ ఎంత సుదీర్ఘంగా జరుగుతాయో. మనం దగ్గర దగ్గర 60 రోజులు సభ నడపాలి. అలాంటిది ఏమైపోయింది, 15 రోజులకు పడిపోయింది. శాసనసభ నిర్వహణే చాలా అభాసుపాలైంది గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. అసలు అక్కడ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కన్నీళ్లు పెట్టుకుని బయటకు వచ్చేసాడు సభలో నుంచి. ఇలాంటి పరిణామాలు మళ్ళా రిపీట్ కాకూడదు. సభకు వెళ్ళాలి ప్రతిపక్ష నాయకుడిగా. 11 మంది సభ్యులు ఇచ్చారు వాళ్ళ ప్రజలు. 11 మందితో నిలబడండి, తగలండి, ఢీ కొట్టండి, ఇమేజ్ పెరుగుతుంది. వాళ్ళు కనుక జగన్మోహన్ రెడ్డిని మాట్లాడనీయలేదనుకోండి, అయ్యన్న పాత్రుడు గారు రేపు పొద్దున మైక్ కట్ చేసినా, లేకపోతే వీళ్ళు కూడా చంద్రబాబును అవమానించినట్టుగా జగన్ను అవమానించారనుకోండి, సానుభూతి వెల్లువెత్తుంది. మళ్ళా అధికార పార్టీ అధికార కుర్చీ ఆయన కోరుకునేది ఆయనకి చేరువ అవుతుంది. అట్లా కాకుండా సభను బహిష్కరించి సభకు వెళ్లకుండా ఏదో ప్రజల్లో అడపాదడప వెళ్తాను, ప్రెస్ మీట్లతో నడిపేస్తాను అంటే ఇప్పుడు ఈ 4 నెలలు నడిపినట్టుగా కుదరదు. ఇంకా సుదీర్ఘ కాలం, ఇంకా 56 నెలలు నడపాలి. ప్రతిపక్షాన్ని నడుపుకోవాలి ఆయన. తర్వాత తన యొక్క ప్రతిపక్ష నాయకత్వ సామర్థ్యాన్ని ప్రజలకు తెలియజేయాలి. అపోజిషన్ లీడర్గా మీరు నాకు ప్రతిపత్తి ఇవ్వకపోవచ్చు,
అయ్యన్న పాత్రుడు గారికి నేను లేఖ రాశాను, కోర్టులో పిటిషన్ వేశాను, దేనికోసం అపోజిషన్ లీడర్ ప్రతిపత్తి కోసం. వాళ్ళు ఇవ్వకపోవచ్చు, కానీ నేను ఫైట్ చేస్తా, నేను సభకు వెళ్తా, సభలో నా వాయిస్ వినిపిస్తా, సభలో నా గొంతు నొక్కితే బయటకు వచ్చి నా గొంతు వినిపిస్తా అని జగన్ ఇవాళ సభకు వెళ్ళాలి. ఇది సభ నుంచి పారిపోవటం అనేది ప్రజల్లో ఒక ముద్ర పడుతోంది. అది దురదృష్టం అన్నమాట. మరి చూడాలి రేపొద్దున మరి అసెంబ్లీ సమావేశాలకు ఆయన అటెండ్ అవుతారా, అటెండ్ కారా? ఎందుకంటే గతంలో వెళ్ళలేదు, ప్రమాణ స్వీకారం ముళ్ళ మీద ఉన్నట్టుగా ఉండి బయటకు వచ్చేసాడు. తర్వాత సెషన్స్ అప్పుడు ఏదో ఢిల్లీ ధర్నా అని చెప్పేసి ఆ వారం రోజులు 5 రోజులు వెళ్ళలేదు. తను వెళ్ళకపోగా మిగతా 10 మందిని కూడా పంపించలేదు. చూడాలా ఆయన. లక్ష్మణ్ రావు గారు, ఏంటి రేపటి సమావేశాలకు విపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మీరు చెప్తున్న ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి మీద ఆయన గొంతెత్తే అవకాశం ఉందా? లక్ష్మణ్ రావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలా, అసెంబ్లీలో మాట్లాడాలా అని అంటూ ఉన్నాం. మేము చాలా పద్ధతిగా మేము అడిగాం, మాకు ప్రతిపక్ష హోదా కల్పించండి, ఖచ్చితంగా మేము వచ్చి మా యొక్క గొంతుని వినిపిస్తాం, ప్రజల పక్షాన పోరాడతామని చెప్పాం. మరి మీరు దేనికి భయపడుతూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇస్తే ఏం జరుగుతుందని భయపడుతూ ఉన్నారో వాళ్ళు ఆలోచించుకోవాలి. ఒకటండి, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పోల్చుకుంటే గతంలో కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువగా మేము ఏమనుకున్నామంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్డీఏ కూటమి మమ్మల్ని ఇంకా రోడ్ల మీదకి అప్పుడే రానివ్వరేమో, ప్రజా సంక్షేమం పైన పోరాటం చేయడానికి మాకు ఇంకా టైం ఇవ్వరేమో, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆగుదామని మా పార్టీ కార్యకర్తలు మా నాయకులు మేము అందరం అనుకుంటే వీళ్ళు డే 1 నుంచి కూడా మా మీద ఆ దాడులతో అన్నిటితో ఈ పరిపాలన భంగం కలిపే విధంగా వీళ్ళు పరిపాలన కూడా ఎక్కడ చేయకపోవడంతో నాయకుడు మా అధినాయకుడు అందరూ కూడా మేము వచ్చి ఈ రోజున పోరాటం చేస్తున్నామంటే అది మాకు గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే లక్ష్మణ్ రావు గారు ఇక్కడ చిన్న క్లారిటీ ఇవ్వండి. సార్ అన్నం ఉడికిందని మొత్తం మనం చూడాల్సిన 2-4 మెతుకులు చూసి చెప్పవచ్చు ఇది అన్నం ఉడికిందా లేదని. మీరు చెప్తుంది కరెక్టే లక్ష్మణ్ రావు గారు. ఈ 11 మందిలో జగన్మోహన్ రెడ్డి కనిపిస్తున్నారు. పెద్దిరెడ్డి సార్ ఇప్పుడు వరకు కనిపించిందిలే, మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు కదా సార్. వాళ్ళు ఎక్కడికి పోయారు మీరు చెప్తున్నట్టు? వాళ్ళంతా రోడ్డు మీదకి రావాలి కదా సార్. 11 మంది ఎమ్మెల్యేలు కూడా ప్రతిరోజు టీవీల పైన డిబేట్ లో మాట్లాడుతూ ఉన్నారు, ప్రతిరోజు కూడా వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఆ 11 మంది ఎమ్మెల్యేలు పనిచేస్తూ ఉన్నారు. ప్రజలకి దగ్గరగా ఉండి ఆ ప్రజా సమస్యల పైన ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యల పైన పోరాటం జరుగుతూ ఉంది. ఎవరికి ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరు ఎక్కడ దాక్కోలేదు, వాళ్ళ నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నారు. అలాగే ఇందాక స్టీల్ ప్లాంట్ గురించి అంటాను. స్టీల్ ప్లాంట్ లో 4,500 మంది ఉద్యోగాలు పీకేశారండి. 25,000 ఎకరాలని 11 లక్షలకి బేరం పెట్టి అమ్మేసి మధ్యలో శ్రీవారు లడ్డుని తీసుకొచ్చారు. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మే కార్యక్రమంలో ఎవరు మాట్లాడుకున్నా వాళ్ళు చేసిన ధర్నాలు, వాళ్ళు చేస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్ ఉద్యోగాలు మాట్లాడుతున్న మాటలు బయటికి రాకుండా చేయడానికి ఒక కుట్ర శ్రీవారు లడ్డుని తీసుకొచ్చారు. అంటే ఒక మ్యాన్పులేటెడ్ రాజకీయాలు, ఒక మైండ్ సెట్ తో చేస్తున్నటువంటి రాజకీయాలు మనకు కనబడుతూ అంటే రోజుకు ఒక మైండ్ సెట్ తో మైండ్ గేమ్ ఆడుతాం అనుకుంటే ప్రజలు చీవాట్లు ఖచ్చితంగా తింటారు. కానీ స్టీల్ ప్లాంట్ అనేది పెద్ద ఇష్యూ లక్ష్మణ్ రావు గారు. అది ఒక రోజుతో ఆపేది కాదు. ఒకవేళ దాన్ని మ్యానిపులేట్ చేయాలన్నా స్టీల్ ప్లాంట్ ఆగేది కాదు కదా, అది ప్రపంచం మొత్తానికి తెలిసింది. దానికి లడ్డుకి పెట్టే అవసరమైన వాళ్ళకి ఏదో రోజు దాన్ని తేల్చాల్సిన విషయం కదా, అది ఏదో ఒక రోజు దాన్ని తేల్చాల్సిన విషయం. గతంలో పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ ఉద్యోగాన్ని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపుతాను, స్టీల్ ప్లాంట్ ఎక్కడికి వెళ్ళదు, ఉద్యోగాలకు భద్రతని కల్పిస్తున్నాను అన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు నోరు ఎందుకు మెదపట్ల? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నోరు మెదపట్ల? అంటే ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే స్కిల్ డెవలప్మెంట్ కేసు తరిసి మళ్ళీ ఆయన బొక్కలేస్తారన్న భయంతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడట్లేదు. బెయిల్ రావడం కూడా బీజేపీ వాళ్ళ కారణం కదా, అది బెయిల్ కూడా రాదు కదా చంద్రబాబు నాయుడు గారికి. 53 రోజులు కాదు, అవసరమైతే మరొక 4-5 సంవత్సరాలు జైల్లో ఉండేవాడు ఆయన. సో ఇవన్నీ కూడా వాళ్ళ ఒక్కరే సార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రైవేట్ వీడియోలు చంద్రబాబు నాయుడు దగ్గర సోకాల్డ్ TV5 సోకాల్డ్ వాళ్ళకున్నటువంటి టీవీ ఛానల్ వాళ్ళ దగ్గర అధిరాతుల దగ్గర ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా భూములు వచ్చేసి ప్రజల్లో కదులుతారని భయంతో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున బీజేపీ యొక్క అండ చూసుకొని ఏదో ఆయన ధర్మం అన్నాడు, కాసేపు కొట్లు కట్టుకుని ఏదో ఒక అవతారం ఎత్తిన బాబాలాగా డేరా బాబా కొత్త బాబా అవతరించాడని ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. మీరు అర్థం చేసి మీరు ఇదే పవన్ కళ్యాణ్ పార్టీ 2014లో పెట్టినప్పుడు నేను సనాతన ధర్మం కాపాడడానికి పార్టీ పెట్టినని చెప్పొచ్చు కదా.
మరి ఆ రోజున నువ్వు సెక్యులరిజం ఎందుకు చెప్పావు? ఆ రోజున సెక్యులర్ భగత్ సింగ్, సుభాష్ చంద్ర పేర్లు ఎందుకు చెప్పావు? అరే నాకు అంబేద్కరిస్ట్, నేను నాకు కాంశీరామ గారు సిద్ధాంతాలు ఆయన ఆదర్శం అంటే ఎందుకన్నావు? బాబు గారు, పూలు గారు నాకే ఆదర్శం అంటే ఎందుకు చెప్పావు?